రైట్. లగచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి బీఆర్ఎస్ నేతలే చేయించారు అని చెప్పేసి ఇటు ప్రభుత్వం నుంచి పెద్ద ఆరోపణ వినబడుతుంది. అలాగే లగచర్లలో జరిగినటువంటి దాడి ఏదైతే ఎస్టీ ట్రైబల్స్ లేడీస్ మీద ఏదైతే ఆ మోలెస్టేషన్ జరిగిందో దాని గురించి ఈ మధ్య కాలంలో ఈ 2 రోజుల్లో చాలా పెద్ద ఎత్తున విచారణ నడుస్తుంది. రైట్. ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ పావని గౌడకు ఉన్నారు. అక్కని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, లగచర్లలో జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రధానంగా మీ పార్టీకి సంబంధించిన నేతలే చేయించారు, పట్నం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేయించాడు సురేష్తో అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేసిండా, సురేష్ దగ్గరుండి చేసిండా, కేటీఆర్ అన్న గారు దగ్గర ఉండి చేసిండ్రా అనేది కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ప్రతి బిడ్డ, ప్రతి పౌరుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే రోడ్ల మీదకి వస్తారో, ఎవరైతే దగాకు, కుట్రలకు, కుతంత్రాలకు వాళ్ళ భూములను కోల్పోయి ఏడుస్తున్నారో వాళ్ళ పక్షాన నిలబడే హక్కు, బాధ్యత మాది. మేము నిలబడ్డ తర్వాత అయితే మేము చేస్తే వీళ్ళు ట్రైబల్స్ బిడ్డలను పోయి ఎస్టీ బిడ్డలను, లంబాడి బిడ్డలను అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా భర్తలు లేని సమయాల, ఇంట్లో మొగోళ్ళు లేని సమయాల్లో ఇంట్లో తలుపులు కొట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటారా అండి? ఏంటి అసలు? ఎక్కడున్నాం మనం? ఏ రాజ్యంలో ఉన్నాం? తెలంగాణలో లేమా? ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఉన్నామా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని అసలు ఎక్కడున్నాం? ఏ రాష్ట్రంలో ఉన్నాం? ఏ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రావణ కాష్టంగా మార్చి ఈ విధమైన విధానాలు చేస్తున్నాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 9వ తారీఖు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిడ్డనండి, ఏ వర్గాన్నండి, ఏ వర్గాన్ని మంచిగా ఉంచిండు, ఏ బిడ్డకు న్యాయం చేసిండు? అందరు కదా రోడ్ల మీదకి వస్తున్నారు. ఏమన్నంటే బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. పురుగులన్నం పెడుతున్నది నిజం కాదా? గురుకులాలల్లో లగుచర్లలో భూములను లాక్కునేది నిజం కాదా? లంబాడి బిడ్డలను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నది నిజం కాదా? ఏమన్నంటే కేటీఆర్ చేపిస్తున్నాడు, హరీష్ రావు చేపిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నాడు. డైవర్షన్ కావడానికి, అక్కడ టాపిక్ డైవర్ట్ కావడానికి మమ్మల్ని తీసుకొస్తున్నారు. ప్రతిపక్ష హోదాల ప్రతి సమస్య మీద కొట్లాడే హక్కు, నైతిక బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. చేస్తే తప్ప. రైట్. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో కొట్టించామని మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు కొట్టించినమా లేదా అనేది కలెక్టర్ గారే బయటకు వచ్చి చెప్పిండ్రు. నా మీద ఎలాంటి దాడి జరగలేదు అని కలెక్టరే అన్నారు. సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందినోడే కావచ్చు. ఒక గ్రామంలో 1500 మంది రైతులుంటే ఆ 1500 మంది రైతులు ప్రతి ఎక్కడెక్కడో పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ గ్రామానికి సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు యూనిటీగా కలబడతారు, కొట్లాడతారు, నిలదీస్తారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసిండు, 40 సార్లు ఫోన్ చేసిండ్రు అనేసి అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారు. 4 సార్లు ఫోన్ చేసిండ్రు. పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ నియోజకవర్గం సమస్య గురించి ఏదైనా కార్యకర్త ఫోన్ చేస్తాడు. దానికి తప్పేమున్నా? అయినా ఫోన్ చేసిన విషయం వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? అసలు లగచర్లలో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? లగచర్లలో జరిగినటువంటి దాడి ఏదైతే ఇప్పుడు ఆడవాళ్ళ మీద మాట్లాడుతున్నారో అదంతా కల్పితం. అసలు అక్కడ అట్లాంటిది ఏమీ జరగలేదు. అలాగే ఫార్మాసిటీ అక్కడ అసలు నిర్మించట్లేదు అని చెప్పేసి అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఫార్మాసిటీని అక్కడ నిర్మిస్తాము అని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళే. లగచర్లలో దాడి చేసింది, దాడికి పాల్పడింది, ఆ దాడి జరగడానికి కారకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఏ బిడ్డలైతే మనం రోజు యూట్యూబ్ ఛానళ్ళల్లో చూస్తున్నాం కదా, అదే బిడ్డలు చెప్తున్నారు కదా, ఎస్టీ బిడ్డలే చెప్తున్నారు కదా, 9 నెలల గర్భవతి హాస్పిటల్లో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు పుడతారో తెలియని బిడ్డ కోసం, తన భూమి కోసం, తన భర్త కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లల్లో పాల్గొని నా భూమి నాకే కావాలి, నా భర్తను పోలీసులు తీసుకుపోయారు, నా భర్త రావాలి, నా పక్కన ఉండాలి అనేసి ఏడుస్తున్నది నిజం కాదా? వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఇంకొకటి అంటారు, వాళ్ళకు భూమి లేదు అని అంటారు, అవాస్తవ కథనాలన్నీ ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళు బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, అడవి బిడ్డలు, వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి రేవంత్ సర్కార్ మీద ఢిల్లీ వరకు వేయిన బిడ్డలు. ఈరోజు ఎస్టీ బిడ్డలు ఇక్కడున్న మహిళా కమిషన్ మరి సుమోటోగా ఎందుకు తీసుకోలేదో, మరి ఏం చేస్తుందో, నిద్రపోతుందా, ఇంకేం చేస్తుందో తెలియదు. కేటీఆర్ అన్న ఒక విషయం అన్నప్పుడు దాన్ని సుమోటోగా తీసుకున్నప్పుడు మరి ఇక్కడున్న మహిళా కమిషన్కు లగచర్లలో బాధితురాళ్ళు, బాధింపబడుతున్న ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాళ్ళందరూ కనిపిస్తలేరా? సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? సుమోటోగా తీసుకోలేదు కాబట్టే జాతీయ మహిళా కమిషన్ వరకు,
జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు పోయి ఢిల్లీకి పోయి వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ మొరను వినిపిస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా వెళ్ళి ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారా? మరి ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తేనే వస్తుందా? ఉమెన్ కమిషన్ కి అక్కడ ఏం జరుగుతున్నదో తెలుస్తలేదా? ఒక్కొక్కరి మీద కాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టడం ఏందండి పోలీసులు? ఏ రాజ్యంలో ఉన్నాం మనము? ఎక్కడున్నాము? అసలు ఏం జరుగుతుంది? లగచర్లలో కాళ్ళ మీద కొట్టడము, ఎక్కడ పడితే అక్కడ కొట్టడము. ఒక ముసలమ్మను తల గోడకేసి బాధ, రైతులంతా మనం ఫోటోలు చూసినాం కదా. రైతులంతా భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, లేనిపోని అసత్య ప్రచారాలు చేయకండి అని ఇటు బీఆర్ఎస్ నేతలకి గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టు అటు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం ఎవరిదండి? రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి అనేటాయనే కొడంగల్ ప్రజలు ఓట్లేస్తేనే కదా గెలిచింది. దసరాకు పోతావు, దీపావళికి పోతావు, పండుగలు అన్నీ చేసుకుంటావు, ఫార్మసిటీ వస్తుంది, ఇట్లా ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇట్లా నష్టపరిహారం ఇస్తా అని ప్రజలను ఒప్పించి మెప్పించి ఒక దారికి తీసుకొచ్చి ఒక సభను సమావేశము పెట్టి ఏమన్నా చేసిన పరిస్థితులు కనబడ్డాయా అండి? 6 నెలల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క గడప తొక్కుతున్నారు ఆ ఫార్మసిటీ బాధితులు, ఆ రైతులు. ఎవరన్నా విన్నరా అండి? ఆయన అన్నెవడండి పోయడానికి? అక్కడ ఎమ్మెల్యేనా ఎంపీనా? కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన అన్న పోయి నేనున్నా, నేను చేస్తా, అది అని చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ నాటకాలు నడుస్తున్నాయి. ఒకడేమో రియల్ ఎస్టేట్ను వంచుకున్నాడు, ఇంకొకడేమో అమెరికాను వంచుకున్నాడు, ఇంకొకడేమో కంపెనీలను వంచుకుంటాడు, భార్యనేమో హోమ్ మినిస్టర్గా ఆమెనే వ్యవహరిస్తుంది, ఇక బిడ్డనేమో సోషల్ మీడియా అది ఇది అనేసి ఆమె చూసుకుంటుంది, అల్లుడేమో ఫార్మా కంపెనీలు, హాస్పిటల్స్, కొత్త కొత్త కంపెనీలను పట్టం గడుపుతున్నాడు. ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం. రైట్. బండి సంజయ్ మీద మీరు ఎందుకు ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా విరుచుకు పడిపోతున్నారు? అసలు ఇప్పుడు బండి సంజయ్ అనేటాయన మీద ఎంత విరుచుకు పడ్డా కుక్కతోక వంకర లెక్క. ఆయన కుక్కతోకకు గుండు కట్టినా అక్కడ చక్కగా రాదు. కాదు, మీకు బండి సంజయ్కి ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయి? ఇప్పుడు నాకు ఆయనకు గెట్టు పంచాయతీలు కానీ, భూల పంచాయతీలు కానీ, ఎక్కడన్నా గుల్లకాడ పంచాయతీలు కూడా మాకు లేవు. మేము ఇద్దరం కలిసి ఏ గుడికి పోయింది కూడా లేదు. కొబ్బరికాయ నేను ఫస్ట్ కొడతా అంటే నేను ఫస్ట్ కొడతా అన్నది కూడా లేదు. బండి సంజయ్ అనేటాయనే నా కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. బండి సంజయ్ అనేటాయనే శివం శవం అని మతాల మీద రాజకీయాలు చేసి, కులాల మీద రాజకీయాలు చేసి గెలిచిన వ్యక్తి. బండి సంజయ్ అనే వ్యక్తిని కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే, నమ్మి గెలిపిస్తే ఎంపీగా ఉండి ఏం చేసిండు? కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిన్న మొన్న ఏదో చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బ్యాన్ చేయాలట. ఎవడండి వీడు చెప్పడానికి? అసలు బీజేపీకి ఉండు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉన్నదా? బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ ఏమన్నా కల్పించిందా? బీజేపీ పార్టీ తెలంగాణ ఏర్పాటును అవమానించిన పార్టీ. వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీ ఉచ్చరించడానికి, తెలంగాణ ఉచ్చరించడానికి కూడా నైతిక హక్కు లేదు ఈ బండి సంజయ్కి. బండి సంజయ్ అనేటోడు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా ప్రవర్తిస్తున్నాడు. చీకటి దోస్తులు. బీజేపీ పార్టీకి 8 ఎంపీ సీట్లు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు మీరు ఎలా అంటారు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారని? ఇప్పుడు బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం నుండి 8 ఎంపీ సీట్లు ఇచ్చినది వాస్తవము. కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చింది వాస్తవం. 8 16 పంచుకున్నారు. ఈ 16 ఎంపీలు కేంద్రంలో బడ్జెట్ల తెలంగాణకు 0 వస్తే, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు వస్తే ఎవడన్నా మాట్లాడిండ్రా? బీఆర్ఎస్ పార్టీ దళం బలం గలం పార్లమెంట్లో ఉండేది ఉంటే మనకింత అన్యాయం జరిగేదా? మోడీ ఇంటి ముందట బైఠాయించేటోళ్ళు, రాష్ట్రపతి ఇంటి ముందట బైఠాయించేటోళ్ళు, పార్లమెంట్ ఇంటి గడప దగ్గర బైఠాయించి కొట్లాడేటోళ్ళు మన ఎంపీలు ఉంటే. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేరు కాబట్టే కేంద్రంలో 0 బడ్జెట్ ఇచ్చింది. ఒక్క ఎంపీ అన్న మాట్లాడిండా? 8 16 మంది మాట్లాడితే మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఓడిపోయినాం. ఓటం అనేది సహజం అండి. గెలుపు ఓటములు అనేటివి సహజం. ఎట్లోడిపోయినామో మీకు తెలుసు. మీరేమన్నారు? మీరు చెప్పిన మాట ఏంటి? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచుంటే మనకి కేంద్ర బడ్జెట్ రాకపోయేదా, రాష్ట్రంలో పరిస్థితి ఇట్లా ఉండేదా అని చెప్పేసి అన్నాను. గడిచిన 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు ఇప్పుడు ఓడగొట్టిర్రు. ఇప్పుడు ఏం చేసింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఎట్లున్న తెలంగాణను బాపు కేసీఆర్ గారు ఏ విధంగా తీర్చిదిద్దిందో, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఏం చెయ్యలేదు అని కేసీఆర్ గారిని ఓడగొట్టలేదు. కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారిని ఓడగొట్టలేదు. స్థానిక నాయకుల మీద ఉన్న వ్యతిరేకతతోటి కేసీఆర్ గారు
పెట్టిన ఎమ్మెల్యేల మీద ఇష్టం లేక కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి అసత్య ప్రచారాలు ఏవైతే చేసిండ్రో ఆ అసత్య ప్రచారాల వల్ల ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీల వల్ల మేము ఓడిపోవడం జరిగింది. రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్ర కుతంత్రాలతో మమ్మల్ని ఓడగొట్టడం జరిగింది. మేము ఓడిపోయింది కూడా పెద్ద తేడాతోటి కాదు, 1.8% ఓట్ల తేడాతోటే మేము ఓడిపోయినాం. ఇప్పటికీ కూడా నెల రోజులల్లనే అన్నం ఉడికిందా లేదా అనేసి ఒక మెతుకు తీస్తే తలుపుతుంది. నెల రోజులల్లనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పాలన. ఇప్పటికీ కూడా హైదరాబాదితులు కానీ బీఆర్ఎస్ పార్టీకే వస్తున్నారు, రైతులు కానీ బీఆర్ఎస్ పార్టీకే వచ్చి మాకు రుణమాఫీ కాలే, రైతు బంధు రాలేదంటూ. గురుకుల విద్యార్థులు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మీరున్నప్పుడు ఎంపీల ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్లతోటి మా బిడ్డలను చదివించేటోళ్ళము, ఇప్పుడు గురుకులాలంటేనే భయం వేస్తున్నది, గురుకులాలకు పంపాలంటేనే భయం వేస్తున్నది అనేసి వాళ్ళ మొరను వెళ్ళబోసుకుంటున్నారు. ప్రతి వర్గానికి ప్రతి బిడ్డకు మేము ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళ తరపున కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద బురద జల్లే రాజకీయ లగచర్లకు రాజకీయ రంగెందుకు పులుగుతారండి? భూములు కోల్పోతారు. నీ బిడ్డలు వాళ్ళు, నీ కొడంగల్ బిడ్డలు. నీకు మాట్లాడే తెలివి లేకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏం ఒప్పిస్తావు, ఏం మెప్పిస్తావు, ఏం ఉద్ధరిస్తావు, అసలు ఏం చేయదలుచుకున్నావు? రైట్. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా నేను ఒక డిబేట్ చూశాను. డిబేట్లో మీరు అసలు కాల్వ సుజాత అని ఒక రేంజ్లో మాట్లాడడం జరిగింది. ఎందుకు అసలు? అంటే ఆమె ఏమైనా పర్సనల్ టార్గెటింగ్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఏంటి అసలు? ఎవరిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా పర్సనల్ టార్గెట్ చేయరు. కాల్వ సుజాత అనేట ఆమె మురికి కాల్వ సుజాత, ఆమె మురికి సుజాత చెప్తున్నా కదా. ఎందుకు అంటున్నా అంటే సుజాత అనేట ఆమె మొన్న ఏదో పేపర్లా ఒక ఇంటర్వ్యూలో చూసిన, రకుల్ ప్రీతి సింగ్ను రామన్న ఏదంటాడో వారే వీరే అని అంటాడు అని అంటుంది. మరి రకుల్ ప్రీతి సింగ్ ఇంట్లో ఇట్లా షాయలు ఇస్తుందా, లేకపోతే ఆ బెడ్షీట్లు ఇట్లా తీసేస్తుందా, లేకపోతే మరి ఏం చేస్తుందా అని అట్లాంటి విషయాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నదండి. వాళ్ళిద్దరు ఏమన్నా దోస్తులా, లేకపోతే రామన్న ఈమెమన్నా దోస్తులా? అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఈ విధమైన మాటలు మాట్లాడితే? ఒక ఆడమై ఉండి ఇంకొక ఆడమ మీద ఇట్లాంటి అబండాలు మోపడానికి సిగ్గులేదా? ఇప్పటికీ కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల ఏం జరిగిందో, కోర్టు ఏ విధంగా బుద్ధి చెప్పిందో మనం చూసినాం. రేపు కూడా రాబోయే రోజులల్లా కాల్వ సుజాతకు తగిన బుద్ధి చెప్తాం మేము. ఆమె నోరు దగ్గర పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్పక తప్పేది లేదు. తగిన బుద్ధి అంటే ఏ విధంగా? ఏ విధంగానైనా చెప్తాం. అంటే ఎట్లా? ఏ విధంగానైనా చెప్తాం. చెప్పిన తర్వాత మీరు వస్తారు కదా, మీకే తెలుస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉండి ఒక ప్రభుత్వ నాయకురాల్ని మీరు ఇలా అనడం కరెక్టేనా? ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన నాయకుడు గురించి చైర్మన్ అయితే మాకేంటి ఒక మహిళ అని మర్చిపోయి మాట్లాడుతుంది కదా. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అవ్వడానికన్నా ముందు ఒక ఆడబిడ్డ, ఒక మహిళ అది అని విషయం మర్చిపోయి మాట్లాడుతుంది కదా. ఒక మహిళ ఉండి ఇంకొక మహిళ మీద ఇలాంటి అబండాలు ఎట్లేస్తుందండి? ఇప్పుడు రకుల్ ప్రీతి సింగ్ గురించి అట్లా మాట్లాడుతున్నది. ఆమె పెళ్ళైన వివాహిత. ఆ మాటల వల్ల వాళ్ళ సంసారం కూలిపోతే ఎవరు గ్యారంటీ? సమంత విడాకులకు కూడా సంబంధించి కేటీఆర్ చేయబట్టే అయ్యిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆమెను ఎట్లా కోర్టు చివాట్లు తిట్టిందో, ఎట్లా మొట్టికాయలు వేసిందో మనందరికి తెలిసిందే. ఈమెకు కూడా గులగుల పెడుతున్నట్టున్నది. ఏదో ఆ గులగుల కొంచెం తీరుస్తాము. ఏంది నలుపు గురివింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టుగా ఈమె నలుపు ఈమెకు తెలుస్తలేదు. మన వైపు మనకు కనబడదు కదా అండి. ఈమె గురించి మాట్లాడదలుచుకుంటే మేము లచ్చలు మాట్లాడతాం. మరి ఈమె క్యారెక్టర్ గురించి, ఈమె తిరుగుళ్ళ గురించి మాట్లాడదలుచుకుంటే మేము కూడా లచ్చ మాట్లాడతాం. మాకు పెద్ద ఆయనే సంస్కారం నేర్పిండు, మేము సంస్కారహీనులం కాదు. ఆమె లెక్క మురిక్కాల్వల నీళ్లు తాగుతలేం, మిషన్ భగీరథల నీళ్లు తాగుతాను. మేము కేసీఆర్ తెచ్చిన మిషన్ భగీరథ నీళ్లు తాగుతాను. ఆమె లెక్క మాట్లాడం మేము. ఆమె సంగతి ఏందో, ఆమె అంతేందో మేము చూస్తాం.